అందరికీ నమస్కారం. ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు మీరు మీలో అద్భుతమైన శక్తిని మరియు విశ్వాసాన్ని అనుభవిస్తారు. మీ ఉల్లాసమైన స్వభావంతో ప్రజలను ఆకట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. జీవితంలో వచ్చే చిన్న సమస్యలను మీరు విస్మరించండి. మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సినిమా లేదా కార్యక్రమానికి వెళ్ళవచ్చు. ఈ రోజు నియమాలను విస్మరించవద్దు. కష్టపడి పనిచేయడంపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ నుండి డబ్బు అప్పుగా తీసుకున్న వ్యక్తి దానిని సమయానికి తిరిగి ఇవ్వడం ద్వారా నమ్మకాన్ని కాపాడుకుంటాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. మీ ప్రాజెక్టులను ఆఫీసులో ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. ఫాస్ట్ ఫుడ్ తినడానికి బదులుగా పోషకమైన అల్పాహారం తీసుకోండి. ఇది మీ శరీరానికి చాలా మంచిది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కుటుంబ జీవితంలో సామరస్యం ఉండేలా జాగ్రత్త వహించాలి. కార్యాలయంలో మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు మీ అన్ని పనులను పూర్తి చేస్తారు. ఇది మీ ప్రభావాన్ని మరియు లాభాన్ని పెంచబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ వ్యాపారవేత్తలకు ఈ రోజు డబ్బు విషయాల్లో కూడా కొంత గందరగోళం ఉండవచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కుటుంబంలో ఏదైనా శుభ సంఘటన గురించి చర్చ జరగవచ్చు. అది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. ఒక సువర్ణ అవకాశం మీకు అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయితే పెరుగుతున్న ఖర్చులు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చక్కని అవగాహనతో ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యంగా వ్యవహరిస్తే మంచిది. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు అనేక రకాల కార్యకలాపాలను పూర్తి చేస్తారు. మీ దినచర్య మరియు వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి. లాభదాయకమైన ఒప్పందాలు లేదా పరిచయాలు ఏర్పడతాయి. ఈ అవకాశాన్ని వదులుకోకండి మరియు మీ ప్రణాళికలను గోప్యంగా అమలు చేయండి. మీ పనిలో తరచుగా ఎదురయ్యే అడ్డంకులకు మీ అసహనం మరియు కోపం కారణం కావచ్చు. ఈ రోజు మీ మామ వైపు నుండి వివాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన సమయం ఇదే. కార్యాలయంలో ఉద్యోగులు మరియు సహోద్యోగుల కార్యకలాపాలను విస్మరించవద్దు. ఏదైనా పెట్టుబడి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు దానిని పునఃపరిశీలించండి. ఉద్యోగంలో కొన్ని కొత్త మరియు మెరుగైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారిని మరియు కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు సంబంధాలు మరియు సహకారాన్ని బలోపేతం చేసుకునే రోజుగా ఉంది. కుటుంబంలో పరస్పర అవగాహన మరియు సామరస్యం ఉంటాయి. పెద్దలు మీ ప్రయత్నాలకు సంతోషంగా ఉంటారు. పిల్లలు కుటుంబం యొక్క ఆప్యాయత నుండి విశ్వాసం పొందుతారు. గృహిణులు వారి జీవిత భాగస్వామి మరియు కుటుంబం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. భాగస్వామ్య లేదా ఉమ్మడి పెట్టుబడి ఆర్థిక దృక్కోణం నుండి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామితో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఒక ప్రత్యేక సందర్భం లేదా చిన్న పార్టీ నిర్వహించబడవచ్చు. సహకారం మరియు జట్టు కృషి పురోగతికి దారి తీస్తాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పదోన్నతి కోసం మీ సహకారాన్ని సీనియర్ అధికారులు అభినందిస్తారు. ఒప్పందాలు మీకు అనుకూలంగా మారవచ్చు. విద్యార్థులు సమూహ అధ్యయనం నుండి ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలు మాధుర్యం మరియు సమతుల్యత ఉంటాయి. కుటుంబంలో అవివాహితుల సంబంధాల గురించి చర్చలు జరుగుతాయి. వివాహిత జంటల మధ్య భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులు ఒక శృంగార సందర్భాన్ని ఆనందిస్తారు. పరస్పర గౌరవం మరియు అవగాహనతో సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ రోజు ప్రేమలో సానుకూలమైన మరియు స్థిరమైన రోజు అవుతుంది. ఈ రోజు మీరు ఉత్సాహంగా మరియు మంచి ఆరోగ్యంతో ఉంటారు. మీ పని సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మరియు పనిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్త్రీలు తమ తల్లి ఇంటి నుండి శుభవార్త పొందుతారు. పని పూర్తయిన తర్వాత మీకు కీర్తి లభిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. అయితే ప్రేమ జీవితంలో సంతృప్తి భావన ఉంటుంది. ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం 1 తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.